హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి June 2, 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ LDI వేరియంట్ అండి. 2016 మోడల్ అనమాట. సెకండ్ ఓనర్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. వెనక గ్లాస్ ఒకటి 2023లో రీప్లేస్ అయింది. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ ఒరిజినల్ పార్ట్సే ఉన్నాయి. ఏది రీప్లేస్ కాలేదు. అలాగే కొన్ని పార్ట్స్ అయితే టచ్అప్స్ అయితే జరిగినాయండి. 4 టైర్లు కూడా 40 to 50% అయితే ఉన్నాయి. 2 టైర్లు 60-70% ఉన్నాయి. 2 టైర్లు 40-50% ఉన్నాయి. సో వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ కంప్లీట్గా ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. సో చూసుకోవచ్చు, ఇంటీరియర్లో కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. లెఫ్ట్ ఫెండర్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఆల్రెడీ పెయింట్ అయితే పడింది, బట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ 100%. ఫ్రంట్ బానెట్ చూసుకోవచ్చు, స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. బంపర్ చూసుకోవచ్చు, బంపర్ కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. టచ్అప్స్ అయితే జరిగినాయి. ఇది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి. 40% వరకు అయితే ఉంది టైరు. సస్పెన్షన్స్ చూసుకోవచ్చు, ఫ్రంట్ 2 సస్పెన్షన్స్ కూడా ఫుల్ కిట్ కొత్త వేయించారండి షోరూంలోనే. సో అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. అండర్ బాడీలో ఎటువంటి రస్ట్ అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. డ్యామేజెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఒరిజినల్ పెయింట్తో ఉంది, ఎట్లాంటి స్క్రాచెస్ లేవు. అలాగే గ్లాస్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ గ్లాసే ఉంది. డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ చూసుకోవచ్చు. ఫ్రంట్ 2 పవర్ విండోస్ అయితే చేయించారండి వెహికల్కి. సో ఆఫ్టర్ మార్కెట్ పవర్ విండోస్ అంటారనమాట వీటిని. కంపెనీ నుంచి LDI కదా, పవర్ విండోస్ రావు. LDI ఆప్షనల్ అయితే ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి. VDI అయితే 4 పవర్ విండోస్ వస్తాయి. సో ఈ వెహికల్కు ఫ్రంట్ 2 పవర్ విండోస్ చేయించారు. సీట్ కవర్స్ కూడా ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన సీట్లు కవర్లు లేకుండా అలాగే ఉన్నాయి. అలాగే ఎటువంటి ఫ్లోర్ మ్యాటింగ్ అయితే లేదు. కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది వెహికల్ ఇప్పటి వరకు. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. గ్లాసెస్ ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉన్నాయి. అలాగే లైనింగ్ చూసుకోవచ్చు, డోర్ లైనింగ్ ఎక్కడ డ్యామేజ్ లేదు. అలాగే బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. చూసుకున్నట్లయితే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. చూసుకోవచ్చు, సీట్ కవర్స్ లేకుండా వాడారు ఇప్పటి వరకు వెహికల్ని. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఓవరాల్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఇది. లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే 90 to 100% అయితే ఉందండి. ఆల్మోస్ట్ ఇది సీల్ టైర్. షాకర్స్ చూసుకోవచ్చు, ఎటువంటి లీకేజెస్ అయితే లేవు. అండర్ బాడీ కూడా చూసుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఎట్లాంటి రస్ట్ అయితే లేదు వెహికల్లో. 2 టైల్ లైట్స్ కూడా ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉన్నాయి. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. టైల్ లైట్స్, బంపర్ కూడా చూసుకోవచ్చు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. డిక్కీ కూడా చూసుకున్నట్లయితే ఎటువంటి డిక్కీ రిపేర్స్ అయితే జరగలేదు ఇప్పటి వరకు. సో ఒరిజినల్ స్క్రూస్ అలాగే ఉన్నాయి. స్పానర్ మార్క్స్ అయితే ఏం లేవు. అలాగే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు అన్నమాట. డిక్కీలో కూడా స్టెప్నీ టైర్ కూడా 60-70% అయితే ఉంది. అలాగే డిక్కీ డోరు చేంజ్ అయింది 2023 టైంలో. సో అలాగే రైట్ సైడ్ కంప్లీట్ వ్యూ చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇది వచ్చేసి రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ వెనక టైర్ అండి, ఇది 30-40% అయితే ఉంది. షాకర్ ఎటువంటి డ్యామేజ్ లేదు. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, రైట్ సైడ్ నుంచి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట. అండర్ బాడీలో రస్టింగ్ కానీ ఏం లేవు. సో అలాగే రైట్ సైడ్ వెనక డోరు ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. లైట్గా ఇప్పుడే ఫేడ్ అవుతుంది పెయింట్. సో బాడీ లైనింగ్ చూసుకోవచ్చు, ఎక్కడ పంచింగ్ అయితే డ్యామేజ్ అయితే లేదండి. అలాగే డోర్ లైనింగ్ కూడా ఎక్కడ డ్యామేజెస్ కానీ రస్టింగ్ కానీ లేదు కంప్లీట్గా. రైట్ సైడ్ ఫ్రంట్ డోరు డ్రైవర్ డోర్ అని కూడా అంటారు. గ్లాస్ చూసుకోవచ్చు, ఒరిజినల్ గ్లాసే ఉంది. ఆల్ రైట్ సైడ్ గ్లాసెస్ ఒరిజినల్. అలాగే లైనింగ్ చూసుకోండి, ఎట్లాంటి డ్యామేజ్ లేదు. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలాగే
ఇంటీరియర్ చూసుకోండి. పవర్ విండోస్, 2 పవర్ విండోస్ అయితే చేయించారు. ఆఫ్టర్ మార్కెట్ పవర్ విండోస్ ఇవి. సో ఇవి ఇలా చేయించారు. రైట్ సైడ్ ఫ్రంట్ ఫెండర్ అండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. పెయింట్ అయితే పడింది, టచ్అప్ అయితే అయింది. టైర్ చూసుకోవచ్చు 30 to 40% అయితే ఉంది. సస్పెన్షన్ చూసుకోండి, రైట్ సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్ ఎటువంటి రిపేర్ అయితే లేదు. కొత్తగా రీసెంట్గానే చేంజ్ చేశారు. చేంజ్ చేసి కూడా ఒక 20 days అవుతుందని చెప్పేసి అన్నారు. సో ఇది వచ్చేసి 2016 స్విఫ్ట్ డిజైర్ LDI అండి. రీడింగ్ వచ్చేసి 53,000 ఉంది. బట్ ఎప్పుడో 0 అయింది రీడింగ్ అని చెప్పేసి అంటున్నారు కస్టమరు. ట్రావెల్స్కి తిరిగిన బండి కాదు, ఓన్ పర్పస్ తిరిగిన బండి. ఎంప్లాయ్ అనమాట. 90 నుంచి 80,000 అయితే వెహికల్ తిరిగి ఉండొచ్చు అని రఫ్గా క్యాలిక్యులేషన్ ఇచ్చారు. ఏసీ వర్కింగ్ ఉంది, FM కూడా వర్కింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ ఉంది, ఏసీ వర్కింగ్ ఉంది. గేర్లు కూడా ప్రతి గేర్లో స్మూత్గా పడుతుంది. ఇక మీరు చూసుకున్నట్లయితే హార్న్ కూడా వర్కింగ్. రైట్ సైడ్ పవర్ విండో వర్కింగ్, లెఫ్ట్ సైడ్ పవర్ విండో వర్కింగ్. చూసుకోవచ్చు 57,000 అయితే రీడింగ్ ఉంది. బట్ ఇది జెన్యున్ కాదని కస్టమరే చెప్పారు. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో ఇంకొకసారి ఫుల్గా చూసి మళ్ళీ కాల్ చేయండి. ఎందుకంటే వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది, ఎటువంటి యాక్సిడెంటల్ అయితే లేదు. ఎటువంటి డ్యామేజ్ లేదు. బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎటువంటి టైమింగ్ చేంజ్ కావడం కానీ ఏం లేదు. సారీ 1 lakh సర్వీస్ అయిపోయింది ఆల్రెడీ. టైమింగ్ చైన్ అయితే చేంజ్ అయింది. బ్యాటరీ కొత్తది చూసుకోవచ్చు. బ్యాటరీ కొత్తది రీసెంట్గానే వేయించారు. అలాగే బానెట్ కూడా ఎటువంటి రిపేర్స్ అయితే లేవు, ఒరిజినల్ బానెట్ అండి ఇది. ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ LDI 2016 మోడల్ అండి. సెకండ్ ఓనర్ వెహికల్. 57,000 రీడింగ్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. వెనక గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. అలాగే ఫ్రంట్ 2 పవర్ విండోస్ చేయించారు. వెనక 2 టైర్లు 80-90% ఉన్నాయి. ఫ్రంట్ 2 టైర్లు 40-50% ఉన్నాయి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,80,000 అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.